Hello, good evening everyone. This is T.S. Ramchandra Naidu, founder, chairman and CEO of our NHRP Forum, National Human Rights Forum. ప్రత్యేకంగా ఈరోజు ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మొన్న December 10th వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా మనం ముందుగానే చెప్పినట్టుగా కొంతమంది సభ్యులకి అంటే ఆర్గనైజేషన్లో యాక్టివ్గా ఉన్న సభ్యులకి ప్రమోషన్ అనేది ఇవ్వాలని చెప్పేసి మనం అనుకున్నాము. అదేవిధంగా December 10th ప్రకటిస్తామని చెప్పేసి అనుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల అలాగే టైం షెడ్యూల్ వల్ల December 10th అనేది అది అనౌన్స్ చేయలేకపోయాము. కానీ ఆ రోజు జరిగిన తర్వాత నేషనల్ కమిటీలో తీసుకున్న నిర్ణయాల బట్టి కానీ ఇవన్నీ అయిన తర్వాత ఒక 16 మందిని ఇంచుమించుగా ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న సభ్యులు సీనియారిటీని బేస్ చేసుకుని కానీ అలాగే యాక్టివ్నెస్ని బేస్ చేసుకొని అలాగే వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్స్ బేస్ చేసుకొని అలాగే కేస్ డీలింగ్స్ని బేస్ చేసుకొని గ్రూప్లో ఉన్న యాక్టివ్నెస్ని బేస్ చేసుకొని ఈ అన్నిటి బేస్ మీద కూడా ఒక లిస్ట్ అనేది నిర్ణయించడం అనేది జరిగింది నేషనల్ కమిటీ అనేది. అయితే ఈ కమిటీ నిర్ణయం ప్రకారం నేషనల్ కమిటీ నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ప్రమోట్ అవుతున్న లిస్ట్ సభ్యులు వచ్చేసరికి మన అనంతపూర్ నుంచి బిఎస్ కృష్ణారెడ్డి గారు, ఈజ్ అడ్వకేట్ అండ్ ఆల్రెడీ ఈయన డాక్టరేట్ తీసుకుని ఉన్నారు. మన NHRPFలో చేసిన సేవలకు కానీ ఆల్రెడీ ఆయన డాక్టరేట్ తీసుకున్నారు. డాక్టర్ బిఎస్ కృష్ణారెడ్డి గారు ఈయన ఇప్పటి వరకు స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ NHRPF అలాగే నేషనల్ సెక్రటరీగా ఆయన కొనసాగుతున్నారు. అయితే ఇప్పటి నుంచి కృష్ణారెడ్డి గారు వచ్చేసరికి స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా కొనసాగుతూనే అలాగే నేషనల్ వైస్ చైర్మన్ ఫర్ పొలిటికల్ అండ్ లీగల్ వింగ్కి వైస్ చైర్మన్గా ఆయన ఇంక నుంచి వ్యవహరిస్తారు. అలాగే ఇప్పటి వరకు జోనల్ అధ్యక్షులుగా రాయలసీమ జోనల్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న వి లక్ష్మణ్ భరత్ గారు, ఈయన ఇప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు. అలాగే నెక్స్ట్ విక్టర్ డానియల్ గారు ఇప్పటివరకు అనంతపూర్ డిస్టిక్ కమిటీ మెంబర్గా ఉన్నారు. ఆయన ఇప్పటి నుంచి కూడా స్టేట్ కమిటీ మెంబర్గా వ్యవహరిస్తారు. అలాగే గుమ్మనూరు నాగార్జున గారు, ఈయన కూడా ఇప్పటి నుంచి రాయలసీమ జోనల్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. అలాగే బానపల్లి శివప్ప గారు వచ్చేసరికి ఇప్పటి వరకు ఆయన సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. ఇప్పటి నుంచి కూడా సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా పూర్తి బాధ్యతలు నిర్వహిస్తారు. అలాగే కె ఈశ్వరప్ప గారు అనంతపూర్ నుంచే రాయదుర్గం, ఈయన ఇప్పటి వరకు కూడా అనంతపూర్ జిల్లా డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఇప్పటి నుంచి రాయలసీమ జోనల్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. అలాగే హర్ష, ఈ అబ్బాయి ఏరియల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. ఈ అబ్బాయి తను ఉన్న యాక్టివ్నెస్ బట్టి కానీ అలాగే వాళ్ళ ఫాదర్తో వచ్చిన యాక్టివ్నెస్ బట్టి కానీ అలాగే తన యొక్క ఒబీడియన్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ అబ్బాయిని డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ అనంతపూర్ యూత్ వింగ్లో ఈ అబ్బాయిని తీసుకోవడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచే కర్రి మాధవీలత గారు, ఈవిడ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ వింగ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. మాధవీలత గారు ఇప్పటి నుంచి నేషనల్ ఆఫీస్ విశాఖపట్నం అండ్ నేషనల్ ఆఫీస్ యొక్క అడ్మిన్ గాను అట్ ద సేమ్ టైము నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తూ నేషనల్ అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేషనల్ ఆఫీస్ మెయింటెనెన్స్తో పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం కానీ సమ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అనేవి కూడా ఈవిడ మీద రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులుగా ఉన్న ఎస్వివి నాగరాజు గారు, ఈయన ఇప్పటి నుంచి కాకినాడ అండ్ కోనసీమ జిల్లాలకి జోనల్ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. అలాగే ఒరిస్సా స్టేట్ కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న హేమంత్ మాము గారు ఇప్పటి నుంచి స్టేట్ కమిటీ నుంచి ప్రమోట్ అయ్యి నేషనల్ కమిటీ యొక్క మెంబర్గా వ్యవహరిస్తారు. అలాగే వి కన్నికా పరమేశ్వరి గారు
షీ ఈస్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఉమెన్స్ వింగ్ ఆఫ్ అవర్ ఎన్హెచ్ఆర్పిఎఫ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఈవిడ ఇప్పటి నుంచి స్టేట్ ప్రెసిడెంట్ గా కొనసాగుతూనే అట్ ద సేమ్ టైమ్ నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ ఉమెన్స్ వింగ్ ఇన్ ఎన్హెచ్ఆర్పిఎఫ్ అంటే జాతీయ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారు. అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా ఉన్న కురిబెల్లి పరమేశ్వరరావు గారు పరి గారు ఈయనప్పటి నుంచి ఏఎస్ఆర్ అండ్ అనకాపల్లి జిల్లాలకి జాయింట్ గా జోనల్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. అలాగే ఈస్ట్ గోదావరి జోనల్ అధ్యక్షులుగా ఉన్న ఉమామహేశ్వర బాబురావు గారు ఆయన ఇప్పటి నుంచి ఏపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అలాగే అడ్వైజరీ మెంబర్గా అడ్వైజరీ అండ్ పొలిటికల్ వింగ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తారు. అలాగే ఈస్ట్ గోదావరి ఇంకొక జోనల్ అధ్యక్షుడు అయిన తాటిపూడి ప్రకాష్ రావు గారు ఈయన కూడా ఏపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మైనారిటీ వింగ్కి ఈయన హెడ్గా వ్యవహరిస్తారు. అట్ ద సేమ్ టైం కేవీవి సత్యనారాయణ గారు మన ఏపీ ఉపాధ్యక్షులు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఈయనప్పటి నుంచి నేషనల్ బోర్డు మెంబర్ గాను, అలాగే బట్టా రాంబాబు గారు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈయన కూడా ఇప్పటి నుంచి నేషనల్ బోర్డు మెంబర్ గాను వ్యవహరించడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి నేషనల్ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ 16 మందిని కూడా ప్రమోట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పటి నుంచి వాళ్ళు తీసుకున్న స్థానాల్లో ఇంకా ఉన్నతంగా పనిచేస్తూ ఆర్గనైజేషన్ మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకా కొంతమంది ప్రమోషన్ లిస్ట్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పాత కమిటీతోనూ అలాగే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన కమిటీతో కూడా చర్చించి వాళ్ళ యొక్క ప్రమోషన్స్ ఏంటన్నవి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క సభ్యులు కూడా అన్ని విధాలుగా యాక్టివ్గా ఉంటాయి కాబట్టి మీ యొక్క క్యాడర్ అనేది కూడా ఖచ్చితంగా పెంచడం జరుగుతుంది. మీరు ఆర్గనైజేషన్ కమిటీతో నేషనల్ కమిటీతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉన్నా లేకపోయినా అది సెకండరీ థింగ్. మీరు కనుక మీ వర్క్ అనేది కరెక్ట్గా చేసుకుంటూ మీకు అసైన్ చేసిన బాధ్యత ఏదైతే ఉందో మీ యొక్క పదవి అనేది పూర్తి లెవెల్లో మీరు నిర్వర్తిస్తుంటే మీరు నేషనల్ కమిటీ దృష్టి ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది. మీరు నేషనల్ కమిటీ దృష్టిలో పడతారు. అలాగే మీరు హయ్యర్ క్యాడర్ అనేది ప్రమోట్ చేయబడతారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది సభ్యులు గ్రూప్లో చూస్తున్నారు కానీ మెసేజెస్ చూస్తున్నారు కానీ రెస్పాండ్ అవ్వడం కష్టంగా ఉంది. సో ప్రతి ఒక్కళ్ళని నేను కోరుకునేది ఏంటంటే ఈ యాక్టివ్నెస్ మెయిన్ మేము చూసేది. గ్రూప్లో మీరు ఖచ్చితంగా చూసిన తర్వాత ఏదో తమ్ మార్క్ పెట్టడమో ఈ ఆటిన్ మార్క్ పెట్టడమో కాదు. ఖచ్చితంగా మీరు ఏ మెసేజ్కి అయితే మీరు ఇది చేయాలనుకున్నారో ఆ మెసేజ్ని ట్యాగ్ చేసి బాగుందనో బాగాలేదనో మీ సలహాలు సూచనలు అనేవి మీరు తెలియచేసి ఖచ్చితంగా గ్రూప్లోను అలాగే ఆర్గనైజేషన్లోను అన్ని విధాలుగా అందరూ కూడా యాక్టివ్గా ఉండి ఆర్గనైజేషన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు all these promoted members of NHRPF. Thank you.